నాకు ఈ సినిమాకి సంబంధించినంత వరకు ప్రధానమైన డౌట్ ఏంటంటే, రవితేజ గారు ఇన్ని సినిమాలు చేసి మాస్లో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో అన్ని యాంగిల్స్ చేసేసి మాస్ మహారాజ్ అనే రేంజ్కి వెళ్ళిపోయారు. ఈ మాస్ ఫిల్మ్స్, అవునండి, అవును, మాస్ ప్రెజెంటేషన్ రవితేజ. మీరు ఏ మార్జిన్లో, ఇప్పుడు మిగిలిన మార్జిన్లో రవితేజ గారిని మీరు ఈ క్యారెక్టర్కి గెయిన్ చేసుకున్నారు అని అడిగితే ఏం చెప్తారు సార్? ఒక రియలిస్టిక్ వరల్డ్లో, ఒక ఎమోషనల్ స్పేస్లో రవితేజ గారిని పూర్తి స్థాయి సినిమాలో చూడడానికి నాకు కథ ఇచ్చిన అవకాశాన్ని ఆయన ద్వారా ఉపయోగించుకుందాం అనుకున్నాను. అంటే ఇంత రియలిస్టిక్ వరల్డ్లో ఒక హ్యూమన్ బిహేవియర్, భావోద్వేగాలు, వేరే వాళ్ళు మాట్లాడుతుంటే ఆయన సైలెంట్గా చూస్తూ ఉండడం, ఇలాంటి ఒక స్పేస్లో చాలా ఆయనకు కొత్తగా ఉంటుంది. ఆయన పుల్ చేయగలరు కూడా అని ఒక నమ్మకంతో ఇది ఆయన చెప్పడం జరిగిందండి. అదే, కాకపోతే మీరు కథంతా రాసుకుని, అవునండి, అవును, తర్వాత హీరో గారిని హీరో గారిని దృష్టిలో పెట్టుకుని రాసిన కథ కాదండి, కాదు కదా. బట్ రవితేజ గారు సీన్లోకి వచ్చిన తర్వాత ఆయన ఇమేజ్ గట్ట మిమ్మల్ని రాసుకున్న కథ అయితే, ఒక క్యారెక్టరు సంవత్సరం అంతా డ్రింక్లో ఉండేవాడు, 41 రోజులు మాలేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ 41 days టైం లైన్, ఆ ముందు జరిగిన సంఘటనలు, ఆ గ్యాప్లో జరిగిన సంఘర్షణలోంచి ఆయన ఎలా బయటపడ్డాడు, ఎలా ఫేస్ చేశాడు, దానిలో వచ్చిన మెచ్యూరిటీ ఏంటి, ఇవన్నిటి మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నది కథ. బట్ దాంట్లో రవితేజ గారు వచ్చినప్పుడు ఏమైందంటే, ఆ కాన్ఫ్లిక్ట్లో వచ్చే రిలేటబిలిటీ ఇంకా పెరిగింది. ఆయన స్టార్ అయినా మూలలోకి వెళ్ళిపోయిన ఇది కదా ఆయన, హీరో కదా. సో అంత ఒక ఒరిజినల్ పాయింట్ని రవితేజ లాంటి ఒక కమర్షియల్ స్టార్తో చేయడం వల్ల ఆ రీచ్ విపరీతంగా ఉంటుంది, మైలేజ్ ఎక్కువగా ఉంటుంది. పైగా ఏంటంటే అతనిలో ఉండే ఈజ్, అతని బాడీ లాంగ్వేజ్లో ఉండే ఈజ్, ఆ ఇన్నోసెన్స్ని, ఆ అగ్రెషన్ని ఒక బ్యాలెన్స్లో కరెక్ట్గా పోర్ట్రేట్ చేస్తుంది, ఎక్కడ ఫోర్స్ ఉండదు. ఇప్పుడు మీరు సినిమా అంతా అయిపోయింది కాబట్టి మీరు చాలా చులగ్గా మాట్లాడుతున్నారు. అవునండి, బట్ సినిమాలోకి, ఈ కథలోకి రవితేజ గారు వస్తున్నారు, ఇది రవితేజ గారు అయితే బాగుంటుందని నిర్మాతలు ముందు అనుకుని మీకు చెప్పి, తర్వాత ఫస్ట్ కథ అంతా అయిపోయిందండి, ఎవరు అని అనుకుంటున్న సందర్భంలో ఊరెళ్తున్నాను, అదొక అర్జెంట్ పని ఉండి వెళ్తుంటే కరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో మన రవి గారు కాల్ చేస్తారు, మైత్రి రవి గారు కాల్ చేసి, శివ మొత్తం కథలో ఒకసారి అలా రవితేజ గారు కనిపిస్తున్నారు, అయితే బాగుంటుంది అనిపిస్తుంది, ఒకసారి ఆలోచించాను. ఒకసారి ఇలా ఆలోచించి షర్ట్ లేకుండా రుద్రాక్షలతోని ఒక అయ్యప్ప భజనకి డ్యాన్స్ చేస్తున్న ఒక విజువల్ కనపడింది రవణ, అది దిరిపోద్ది కదా అసలు అని చెప్పేసి వచ్చి ఇమీడియట్గా కచ్చేపోకుండా 2 రోజులు ఆయన ఊహించుకుంటూ వెళ్ళా, ఈ సీన్లో ఎలా ఉంటాడు, ఈ సీన్లో ఎలా ఉంటాడు అంటే, అలా ఆర్గానిక్గా అలా ఎనర్జీ పెరిగిపోయింది అలా ఇమాజినేషన్లోనే. అంటే ఆర్గానిక్గా ఎనర్జీ పెరగడం వేరండి, మన స్టార్ వచ్చాడని చెప్పేసి ఎనర్జీని పెంచడం కోసం ఫైట్లు అవి పెట్టడం వేరు. నేను రెండో చేయలే. ఆర్గానిక్గా ఆ కథ రవి గారు అనగానే ఆర్గానిక్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంది. అంటే ఇప్పుడు ఇది ఈ సినిమా మీరు చెప్పిన దాని ప్రకారం, లెక్క ప్రకారం అయితే రవితేజ ఈ క్యారెక్టర్ ద్వారా మీరు ఆయన ఆర్గానిక్గా ఉంచారు. అవునండి, హీరోలు, మాస్ హీరోలు అనగానే కొంచెం వాళ్ళకి లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉండడం. అవునండి, అవును, సడన్ గా మధ్యలో వాళ్ళు ఎరప్ట్ అవ్వాలని కోరుకుంటారు ఆడియన్స్. అవునండి, అవును, లేకపోతే ఇక్కడ ఏదో జరిగిపోవాలి, హీరో వచ్చి చంపేయాలి, ఇలాంటివేవో ఆ హైస్ కోరుకుంటారు కదా. ఇది ఆ హైస్ మీకు ఎలా చేసింది ఈ ఫిల్మ్? చేస్తుందండి, ఎందుకంటే ఒక అంత ఫ్లవర్డ్ క్యారెక్టర్, ఒక బలహీనత ఉన్న క్యారెక్టర్, ఆడపిల్ల వెనక నిలబడడం అనే దాంట్లోనే ఒక మాస్నెస్ ఉంది, మోరల్ హై ఉంది. అంటే ఏంటంటే ఒక పర్ఫెక్ట్గా ఉన్న మనిషి నిలబడితే అది జస్ట్ కథలా మాత్రమే ఉంటుంది. తనే ఒక బలహీనత ఉన్నప్పుడు తన ఒక కాజ్ కోసం నిలబడడంలో ఒక ఎక్స్ట్రాడినరీ కాన్ఫ్లిక్ట్ ఉంది, తనతో తనకే ఒక యుద్ధం ఉంది, అది మనుషులకు సంఘర్షణకు గురి చేస్తుంది సినిమాలో. దీని బేస్ ఏంటండి కథ రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి సార్? మీరు చెప్తున్నదంతా చాలా కొత్తగా ఉంది. ఇది నాట్ ఓన్లీ ఫర్ రవితేజ, ఫర్ ఎనీ మాస్ హీరో ఇట్స్ ఎ న్యూ పారాడైమ్. దీనికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు ఈ కథ రాయడానికి? ఇలా నాకు కాంప్లెక్సిటీ అంటే ఎలా చెప్పాలంటే, ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీస్, మామూలు మనుషుల మధ్యలో సంఘర్షణ ఇష్టపడతానండి బాగా. అవును, ఎందుకంటే థియేటర్కి ఎక్కువ వాచ్ చేసి సినిమాలో చూడకుండా జీవితంలో చూసేది వాళ్ళే, మంచి మాట, పూర్తి ఇన్వాల్వ్మెంట్తో. వెల్ సెట్. ఇప్పుడు ఏంటంటే, ఎందుకంటే ఒక డబ్బున్న మనిషికి చాలా ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి, ఒక సాధారణ మనిషికి సినిమా చూస్తే వాడు ఎంతో ప్రేమించి ఈ 2.5 గంటలు చిన్న పిల్లోడు అయిపోతాడు, వాడు లోపలికి వచ్చి 10 రోజులు ఆ సినిమాలోనే ఉంటాడు అంటే అంత నిజాయితీగా ఎవరు చూడలేరు సినిమాని.
కరెక్ట్. సో అంతే నిజాయితీ మనం క్యారెక్టర్లో కూడా బిల్డ్ చేసినప్పుడు, ఒక స్టార్ హీరోలు అది కూడా బిల్డ్ చేసినప్పుడు ఎంత బాగా కనెక్ట్ అవుతాడు, చాలా రిలేటబుల్ అయిపోతాడు. అతను ఏడుస్తాడు, అతను నవ్వుతాడు, అతనికి ఇలా జరిగి ఉండకూడదు అనుకోవచ్చు, ఇలా జరిగితే బాగుంది అనుకునొచ్చు. ఫైనల్గా మనిషి సంతోషంతో ఉన్నప్పుడు వీడు కూడా సంతోషపడతాడు. ఆ రిలేటబిలిటీ తీసుకురావడానికి ట్రై చేస్తాను, ప్రతి సినిమాలో ట్రై చేస్తాను. ఇందులో రెవెన్యూ రావడం వల్ల ఏమైపోయిందంటే అది ఆ రిలేటబిలిటీ ఇంకా స్ట్రాంగ్గా తయారైందనమాట. అంటే ఎవరికైనా వచ్చే అకాడమిక్ డౌట్ అండి అదేంటంటే, ఇప్పుడు రవితేజ వచ్చిన తర్వాత రవితేజ కథని ఎత్తాడా, లేదా తన లెవెల్కి తెచ్చాడా, లేకపోతే డైరెక్టర్ ఎక్స్టెండ్ అయ్యాడా, ఈ మిస్ మ్యాచ్ అన్న దానికి ఫైనల్గా ఒక లెవెల్కి రావాలి. మధ్యలో ఎలాంటి ల్యాబొరేటరీ వర్క్ జరిగిన, వాట్ ఈస్ యువర్ మెయిన్ ఛాలెంజ్ ఇన్ దిస్ అండి? ఫస్ట్ మన కథని మనం కథగా దాన్ని మనం సక్సెస్ఫుల్గా చేయగలిగితే అండి, ఖచ్చితంగా యాక్టర్ రాగానే అది ఖచ్చితంగా ఎన్హాన్స్ అవుతుంది. ఎందుకంటే మనం కథ ఎవరి ద్వారా చెప్తున్నాం, క్లోజప్స్ ద్వారా చెప్తాం. అవును, మనం ఎంత పెద్ద కథ రాసినా, ఎంత మంచి సీన్ రాసినా, ఆర్టిస్ట్ తాలూకా క్లోజప్ ఆడిటోరియంలో మీకు కనిపించేది, ఆ కళ్ళలోనే మీ కథ అంతా తెలిసి. అదే పైలట్ అనుకోండి. వాళ్ళ త్రూ మనం మంచి కథ చెప్పాలనుకుంటాం. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెరుగుతుందండి. అది కూడా ఇప్పుడు రెవెన్ లాంటి ఒక ఈజ్ ఉండి, ఒక విలేజర్స్, ఆడవాళ్ళు, పిల్లలు అందరూ కనెక్ట్ అయిపోయిన ఒక క్యారెక్టర్ ద్వారా ఒక మంచి విషయం చెప్తే అందరూ దాని రీచే వేరేలా ఉంటుంది. అదే మీరు ఏదైనా ఛాలెంజ్గా అంటే ఈ కథని రవితేజ గారు లాంటి, ఇప్పుడు మీరు ఇంతకుముందు చేసిన సినిమాలు వేరండి. అవునండి, అవును. అవి చాలా సాఫ్ట్గా సెన్సిబిలిటీస్, అవునండి, అవన్నీ చాలా ఏదో వాటికాలు రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఏ కిస్ త్రూ ది వెయిల్ అన్నాడు. అలాగుంటాయి మీ సినిమాలు. మేలు ముసుగు మీద పెట్టుకున్న ముద్దంట ఒక అభినందన, అలా ఉంటాయి మీ సినిమాలు. బట్ ఈ సినిమా అది కాదు. బట్ దానిలో చాలా ఏదో సీరియస్ ప్రాబ్లం ఉంది ఒక గర్ల్కి సంబంధించి కదా. దెన్ మీరు దానిలో నేను మొదటి నుంచి అనుకుంటున్నాను అనమాట, ఈయన ఇంత సెన్సిబుల్ డైరెక్టర్ ఒక మాస్ హీరోని డైరెక్ట్ చేస్తున్నప్పుడు వాట్ ఈస్ హిస్ ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం ఫేస్ చేసింది ఏంటి అనేది ఒకటి ఉంటుంది కదండి. అవునండి, అవును. ఉండదంటే ఇప్పుడు ఒకటి సార్, ప్రతి సినిమాకి ఏంటంటే, ఇప్పుడు నేను ఒక సినిమా చేశాను అనుకోండి, ఆ సినిమాకి ఒక వరల్డ్ ఉంటుంది, ఆ వరల్డ్లో 1 year ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చి మళ్ళీ రెండో సినిమాకి వెళ్ళినప్పుడు ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ ఉండాలి అని కోరుకుంటాను. అప్పుడే నేను ఎక్సైటెడ్గా పనిచేయగలను 7-8 నెలలు. కరెక్ట్. ఇప్పుడు అదంతా కాశ్మీరు, కొంచెం స్టైలిష్ ప్రెజెంటేషన్ ఉంటుంది, ఖుషి, అవును, క్లాస్గా ఉంటాయి సాంగ్స్, పాటలు చాలా. సడన్గా ఎక్కడో మారుమూల సీలర్కి వెళ్ళిపోయి వచ్చిన అట్టుపల్లి వ్యాపారం చేసుకునేవాడు అనేసరికి నాకు కొత్త వైబ్ వస్తుంది, నాకు కొత్త వైపు పనిచేయాలని ఆసక్తి పెరుగుతుంది. కరెక్ట్. ఇంకో కొత్త వాళ్ళు అలా ఏంటంటే, ఖుషి తర్వాత ఇది కొంచెం లైట్ హార్టెడ్గా చేసాం కదా, ఒక డీప్ ఫిల్మ్ ఒకటి చేయాలనిపించింది, ఇంటెన్స్ ఫిల్మ్ ఒకటి చేయాలనిపించింది. అంటే అన్నెసరీ సాంగ్స్, అంటే మనం లెక్కలేసుకుంటాం కదా సినిమా లెక్క, ఇందులో కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఎమోషన్ ఉంది, విలన్తో మంచి ఫైట్లు ఎదిరిపోయినాయి, ఇంటర్వల్ బ్యాంక్ ఎలివేషన్ ఫైట్ మామూలుగా లేదు రాస్తుంటారు కదా మీరు. ఇంటర్వెల్ ఫైట్ మామూలుగా లేదంట, క్లైమాక్స్ లో తుక్కు రేగిపోయిందంట, ఇలాంటివన్నీ పెడుతుంటారు కదా. సో అలాంటి వాటికి ఏది కక్కుతు పడకుండా ఒక కథ చెప్పాలి, అది ఆ కథలో ఇమర్స్ అయిపోవాలి, ఆ వరల్డ్లోకి వెళ్ళిపోవాలి ఆడియన్స్, వెళ్ళి ఆ క్యారెక్టర్లతో కనెక్ట్ అయిపోయి ఒక పాయింట్కి వెళ్ళేసరికి హీరో తాలూకా ఎమోషన్లో పూర్తిగా వెళ్ళి హీరోతో బాగా రిలేట్ అయిపోయి హీరో ఇచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ని, హీరోకి జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ని బయటికి టేక్ అవే తీసుకొని రావాలి అని ఒకటి మాత్రం పెట్టుకున్నా. అప్పుడు అలాంటి కథ నా దగ్గర ఏముంది అనుకున్నప్పుడు, ఇది ఉంది ఇప్పటి నుంచో ఈ పాయింట్ నా దగ్గర. 41 days పాయింట్ కూడా లేదు, ఒక అంబియన్స్ ఉంది దగ్గర. మాకు అయ్యప్ప స్వామి గుడి దగ్గరలో ఇల్లు ఫార్మేట్ ఉంది, మా ఇంటి దగ్గరలో ఒక అయ్యప్ప స్వామి గుడి ఉంది కదా. కార్తీక మాసం రాగానే ఆ పాటలు, ఎర్లీ మార్నింగ్ ఆ చలిలో మంచులో స్వాములు అలా నడుస్తూ ఉండడం, అదే అంబియన్స్ అన్నమాట. కరెక్ట్ మాట. ఆ అంబియన్స్ ఏదో ఉంది, మాస్క్ లాగా. ఆ మాస్క్ లో ఒక క్యారెక్టర్ని చూసా, ఆ క్యారెక్టర్కి ఏం జరుగుతుంది, అతను ఒక డ్రంకార్డ్ అయితే, మన ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉంటారు కదండి, అప్పుడు దాకా విపరీతంగా తాగుతారు, మాలయంగానే ఇంకా 41 days తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు. అవును. బట్ ఆ 41 days మాత్రం వాళ్ళ సర్కిల్, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ జీవన విధానం మొత్తం తక్కువ మారిపోతుందండి నిజంగానే. అందులో ఎంత కాంట్రాస్ట్ ఉంది, ఎంత కాన్ఫ్లిక్ట్ ఉంది. సో అలాంటి ఒక అగ్రెసివ్ క్యారెక్టర్, ఒక డ్రంకార్డ్, మాలప్పుడు ఎలా ఉన్నాడు, మాల లేనప్పుడు ఎలా ఉంటున్నాడు, ఆ మధ్యలో ఉండే టైం ల్యాప్స్లో ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి అనేది. ఇంకొకటి డెలిబరేట్గా ఏమనుకున్నానంటే, ఒక విలను హీరో అలా పెట్టొద్దు అనుకున్నాను, ఇన్సిడెంట్లనే కాన్ఫ్లిక్ట్ని చేద్దాం.
సో మీకు ట్రైలర్లో చూపించినప్పుడు కూడా ఒక్కొక్క ఇన్సిడెంట్ లో వచ్చిన మనుషులు తప్పాలు కాకపోతే విలన్ అన్నోడు లేడు. వెళ్ళన్నాడు లేడు సినిమాలో. అదే పెద్ద అరుపు. అదే అంటే వాడు వచ్చి ఒకసారి కొట్టడం, ఆ, వీడియోలు ఇంకోసారి కొట్టడం, అదే ఆ ఎత్తుకు పై ఎత్తు లేవు. స్క్రీన్ ప్లే లేదు. అదే మీరు ఆ మేరకి మీరు సేఫ్. అవునండి. కొత్తది ప్రజెంట్ చేయడానికి. అందుకే నేను మొన్న కూడా చెప్పాను, ప్రిపేర్ అని చెప్పాను. ఉమ్, ఒక ఊర్లో కథ జరుగుతుంది, ఆ కథలో ఉండే త్రినాథ్ క్యారెక్టర్కి మీరు కనెక్ట్ అవుతూ కథను ఫాలో వెళ్తూ వెళ్ళే కథ తప్ప ఇది. ఇందాక చెప్పినట్టు అవునండి, ఈ టైంకి ఇది వస్తుంది, ఈ టైంకి ఇది వస్తుంది, అలాంటి కథ కాదు ఇది. అదేలేండి. అంటే ఏం వస్తుందో ఊహించవచ్చు కానీ ఎప్పుడు వస్తుందో ఊహించకుండా ఉండాలని అదన్నమాట. అది మెయింటైన్ చేశారా? చేశాను. అంటే ఇది లీనియర్ స్క్రీన్ ప్లే, ఏమంటారమ్మా సార్ ఇది? లీనియర్ స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ అండి? అంటే కొంత లీనియర్గా జరుగుతుందండి, కొన్ని సందర్భాల్లో నాన్ లీనియర్గా మారుతుంది. అంటే పూర్తి స్థాయి బ్యాక్ అండ్ ఫోర్త్ కాదు. ఓకే ఎక్కడ అది చెప్తే బాగుంటుంది అన్నప్పుడు కొంచెం బ్యాక్కి వెళ్ళి రావడం అలాంటి ఉంటుంది. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.